వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము రోమన్ న్యూమరల్స్ అంటే ఏంటి, వాటి సింబల్స్ ఏంటి, అవి వాడేందుకు రూల్స్ ఏంటి, ఆ రూల్స్ని వాడి మనం ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అన్నది చూద్దాం. నౌ లెట్ us బిగిన్. రోమన్ న్యూమరల్స్ అనేవి దే ఆర్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిస్టమ్స్ ఆఫ్ రైటింగ్ నంబర్స్. ఇందులో బేసికలీ 7 సింబల్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు అందరికీ తెలిసినవే. లెట్ మీ జస్ట్ రివైజ్. I, V, X, L, C, D, M. Okay, 1 2 3 4 5 6 7. These are the 7 symbols. ఇవైతే మనము రోమన్ న్యూమరల్స్ రాసేందుకు వాడతాం. I అంటే హిందూ అరబిక్ సిస్టంలో మీరు చూస్తే దిస్ ఇస్ 1, V అంటే 5, X అంటే 10, L అంటే 50, C అంటే 100, D అంటే 500, M అంటే 1000. ఇది మీరు కావాలంటే ఇలానే గుర్తుపెట్టుకోవచ్చు. ఎవరన్నా పిల్లలకి మాకు ఇది కష్టం కొంచెం గుర్తుపెట్టుకోవటం, దేని తర్వాత ఏది వస్తుంది కన్ఫ్యూజ్ అవుతున్నాము అనుకుంటే వాళ్ళ కోసం ఇది మీరు యూ కెన్ రిమెంబర్ దిస్ నెమోనిక్. మై డియర్ క్యాట్ లవ్స్ ఎక్స్ట్రా విటమిన్స్ ఇంటెన్స్లీ. ఈ సెంటెన్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఓకే. ఇప్పుడు ఫస్ట్ లెటర్స్ని క్యాపిటల్ లెటర్స్లో మీరు రాసుకుని ఫస్ట్ లెటర్స్ని సర్కిల్ చేసుకోండి. సో సర్కిల్ చేసుకుంటే M అంటే 1000, D అంటే 500, C denotes 100, L denotes 50, X is 10, V is 5 and I is 1. సో మీకు అన్ని సింబల్స్ డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ వరకు ఏ ఆర్డర్లో వస్తుంది ఏ లెటర్ అన్నది గుర్తుంటుంది. ఈ రోమన్ న్యూమరల్స్ రాసేందుకు కొన్ని రూల్స్ ఉన్నాయి. నో జస్ట్ లుక్ ఎట్ దోస్ రూల్స్. అన్నిటికంటే ఫస్ట్ రూల్ ఏదైతే ఉందో, ఏదన్నా లెటర్ని మనము రిపీట్ చేస్తే దాట్ డినోట్స్ ఇట్ ఈస్ ఎడిషన్. అంటే ఇప్పుడు నేను X తీసుకుని ఇంకో X తీసుకుంటే దిస్ మీన్స్ ఇట్ ఈస్ X ప్లస్ X అంటే 10 ప్లస్ 10 దట్ ఈస్ ఈక్వల్ టు 20. అలా అని చెప్పి మనము ఎన్నిసార్లు రిపీట్ చేయొచ్చు. దానికి మళ్ళీ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఎనీ లెటర్ని 3 టైమ్స్ కంటే ఎక్కువ మనము రిపీట్ చేయలేం. అంటే మనము 3 టైమ్స్ కంటే ఎక్కువ, లైక్ ఇప్పుడు నాకు 20 అంటే నేను 10X అండ్ X అని చెప్పి రాయొచ్చు. కానీ నాకు 40 కావాలి అంటే నేను XX ఈజ్ 40 అని చెప్పి నేను రాయలేను. ఇదే కాకుండా దేర్ ఈజ్ వన్ మోర్ లిమిటేషన్. 5, 50 అండ్ 500 ఏవైతే ఉన్నాయో దీస్ కెనాట్ బీ రిపీటెడ్. ఇప్పుడు నాకు 15 కావాలి అంటే నేను 555 అని చెప్పి రాయటానికి వీల్లేదు. అలానే నాకు దిస్ ఇస్ D ఈజ్ 500 కాబట్టి 1500 కావాలి అంటే DDD అని చెప్పి రాయటానికి లేదు. సో ద లెటర్స్ 5, L and D, దీస్ 3 లెటర్స్ కెనాట్ బి రిపీటెడ్. ద సెకండ్ రూల్ ఇస్ ఏదన్నా పెద్ద లెటర్కి రైట్ సైడ్ ఏదన్నా చిన్న లెటర్ రాస్తే దాట్ డినోట్స్ ఎడిషన్. ఇప్పుడు 5కి రైట్ సైడ్ నేను 1 అని చెప్పి రాస్తే దిస్ ఇస్ 5 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. అలానే పెద్ద లెటర్కి లెఫ్ట్ సైడ్ ఏదన్నా చిన్న లెటర్ రాస్తే దాట్ డినోట్ సబ్ట్రాక్షన్. అంటే 5కి లెఫ్ట్ సైడ్ ఇటువైపు నేను చిన్న లెటర్ రాస్తే దిస్ ఇస్ 5 మైనస్ 1 దిస్ ఈజ్ ఈక్వల్ టు 4. దెన్ దెర్ ఇస్ వన్ లాస్ట్ రూల్. V, L, D వీటికి ఇందాక చెప్పాను ఇవి కెనాట్ బి రిపీటెడ్ అని చెప్పి. VLD రిపీటెడే కాదు, దే కెనాట్ బి సబ్ట్రాక్టెడ్ ఆల్సో ఫ్రమ్ అనదర్ నంబర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు M అంటే మనం ఎంత అని చెప్పాం, M అంటే 1000. సో Mలోంచి నేను ఇటువైపు 50ని మనము రాసి సబ్ట్రాక్ట్ చేయలేం. సో V, L అండ్ D ఏవైతే ఉన్నాయో అంటే 5, 50 అండ్ 500 ఏవైతే ఉన్నాయో దే కెనాట్ బీ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఎనీ అదర్ లెటర్. ఇప్పుడు మనము ఏదన్నా నంబర్ని అంటే హిందూ అరబిక్ సిస్టంలో ఏదైనా నంబర్ ఇచ్చి దాన్ని రోమన్ న్యూమరల్లోకి మనం కన్వర్ట్ చేయాలి అంటే ఎలా చేయాలి, వాట్ ఈస్ ద బెస్ట్ వే, కన్ఫ్యూజన్ లేకుండా చేసే మెథడ్ ఏంటి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ నంబర్ 89 అంటే ఫస్ట్ దాన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ రాసుకోండి. దట్ మీన్స్ 80 + 9.
ఇప్పుడు దీన్ని రోమన్ సింబల్ రాసుకోండి. 80 అంటే ఎలా రాసుకుంటాం? 50, 60, 70, 80 ప్లస్ 9 ఎలా రాసుకుంటాం? 10లోంచి 1 తీసేస్తే దిస్ ఈజ్ 9. సో దీన్ని ఇప్పుడు దిస్ ఈజ్ 50, 60, 70, 80 ప్లస్ 9 కాబట్టి మొత్తం ఒకేసారి రాసుకోండి. L, X, X, X and 9. ఓకే, లెట్ మీ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. 258 దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ రాసుకోండి. 200 ప్లస్ 50 ప్లస్ 8. 200 అంటే 2 Cలు, 50 అంటే L, 8 అంటే 5, 6, 7, 8. Now write this together. CCL 5, 1, 2, 3. Okay. Now one last example. 444 అంటే 400 plus 40 plus 4. This is equal to 400 అంటే ఎలా రాసుకుంటాం మనం? 400 అంటే I cannot write C ఎందుకంటే ఇది 4 times రిపీట్ అయిపోయింది కాబట్టి. సో 500 తీసుకుని 500కి ఇటు పక్కన నేను C రాస్తే దిస్ మేక్స్ ఇట్ 500 minus 100, that is 400. C అనేది రిపీట్ చేయొచ్చు, C అనేది సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఏది సబ్ట్రాక్ట్ చేయకూడదు? 5, L, D ఈ 3 మనము సబ్ట్రాక్ట్ చేయడానికి లేదు. L, 10, C ఇది మాత్రం మనము సబ్ట్రాక్ట్ చేయొచ్చు. సో 500కి ఇటు పక్కన C రాసుకుంటే దట్ మేక్స్ ఇట్ 400. 40 అనేది I cannot write 10, 10, 10, 10 అనేది తప్పు. సో 50 రాసుకుని 50కి ఇటు పక్కన 10 రాస్తే దట్ మేక్స్ ఇట్ 40. 4 అంటే 5కి ఇటు పక్కన 1 రాస్తే సబ్ట్రాక్ట్ అయ్యి 5 minus 1, 4. సో నౌ రైట్ దిస్ టుగెదర్. CTXL 1, 4. ఇలానే మనకి న్యూమరేషన్ కొన్ని ఆపరేషన్స్ కూడా ప్రాబ్లమ్స్ అలా ఇస్తూ ఉంటారు. రోమన్ న్యూమరల్స్ ఇచ్చి యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్ అని చెప్పి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, suppose they give you something like x1 x plus xx19 అంటారు. దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాము? ఈ 2 పెద్ద న్యూమరల్స్ మధ్యలో ఒక చిన్న న్యూమరల్ వస్తే దట్ మీన్స్ ఏదైతే ఇక్కడ ఉన్న న్యూమరల్ ఉంటుందో దానిలోంచి మైనస్ చేయాలి. అంటే ఇది ఒక నంబర్ లాగా తీసుకోవాలి, ఇది ఒక నంబర్ లాగా తీసుకోకూడదు. ఐ రిపీట్, ఇలా ఒక నంబర్ ఉన్నప్పుడు 2 పెద్ద నంబర్స్ మధ్యలో చిన్న నంబర్ ఉన్నప్పుడు ఇటువైపు ఏదైతే నంబర్ ఉందో దానిలోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో దిస్ బికమ్స్ దిస్ x is 10 ప్లస్ దిస్ is 9 ప్లస్ ఇది ఇక్కడ ఇది తీసుకోవాలి. సో దిస్ is 20 ప్లస్ 9. దిస్ is 19 ప్లస్ 29. దిస్ is equal to 48. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. CC minus C 25. ఓకే, C and C అంటే 100 plus 100 200 minus C అంటే 100, this is 25. So 200 minus 125, this is equal to 75. One more thing which I forgot to tell you is ఏవైతే రూల్స్ ఉన్నాయో, ఇక్కడ ఉన్నాయి రూల్స్, రూల్స్లో ఇంకొక రూల్ ఏదైతే ఉందో, ఏదన్నా మనం విన్క్యులం అంటే ఏదన్నా లెటర్ రాసుకుని దానిపైన ఇలా నేను బార్ వేస్తే దాట్స్ ఎ విన్క్యులం. దీని వాల్యూ 1000 ఉంటుంది. అంటే ఎక్స్ వాల్యూ 10 కాబట్టి విన్క్యులం రాసినప్పుడు దట్ మీన్స్ ఇంటూ 1000 దిస్ ఈజ్ ఈక్వల్ టు 10,000. సో విన్క్యులం అని రాసినప్పుడు దాని వాల్యూ 1000 అని చెప్పి అర్థం. ఇప్పుడు ఈ రూల్స్ని వాడి కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాము. ఫస్ట్ వన్ ఇస్ 69. దీని ఎక్స్పాండెడ్ ఫామ్ రాసుకోండి. 60 ప్లస్ 9. 60 అంటే 50 ప్లస్ 10. 9 అంటే 10లోంచి 1 తీయాలి. రైట్ దెమ్ టుగెదర్. L, X, 1, X. So 50, 60, 69. Okay. Second one, 98. Expanded form is 90 plus 8. 90 has to be written as 100 లోంచి 10 తీసేయాలి. So this is 90 plus 5, 6, 7, 8. Write it together. 98. Decode the following Roman numeral message. ఇది ఏంటి? This is 10 and 4. That means 10 and 4 makes it 14 minus 5 plus 2 is 7
ప్లస్ ఇది 10 minus 1, so this is 9. This is equal to 14 plus 2, that makes it 16. Now find the missing Roman numerals in the sequence. So first one is 10 and 10 and 20. This is 22. This is 24. Then there is a gap. 20, 5, 6, 7, 8. That means 28. Malla identi. Okay. Idi 20, 22, 24 kabatti. This should be 26 and this should be 30. 26 ela raskuntam manamu? 20, 5, 6. 26. 30 ఎలా రాసుకుంటాం? 3 letters రిపీట్ చేయొచ్చు కాబట్టి 10, 10, 10. That makes it 30. Perform the following calculations using Roman numerals. First one తీసుకుందాము. L1x plus xx123. ఓకే, L అంటే ఏంటి? L అంటే 50 and this is 9. Okay, plus 10, 10, that means 20, plus idi 3. So 59 plus 23, that makes it 9, 10, 11, 12, 82. దీన్ని మనం రోమన్ న్యూమరల్స్లో రాయాలి. ఆన్సర్ 80 అంటే 50, 60, 70, 82. Next one, B is xc14 minus xl12. Okay, now పెద్ద లెటర్కి చిన్న లెటర్ ఇటువైపు వచ్చింది కాబట్టి దట్ మీన్స్ దిస్ ఇస్ సబ్ట్రాక్షన్. దిస్ ఇస్ యాక్చువల్లీ 100 minus 10 అని చెప్పి అర్థం. ఓకే, సో దీన్ని మనము 90 అండ్ ఇది 4 కాబట్టి ప్లస్ 4 మైనస్ మళ్ళీ ఇది సేమ్ రూల్. ఇది పెద్ద లెటరు, ఇది చిన్న లెటరు. సో 50 minus 10 అంటే 40 plus 2. So this is 94 minus 42, that makes it 52. దీన్ని మనం రోమన్ న్యూమరల్స్లో కన్వర్ట్ చేస్తే 50 plus 2 కాబట్టి 50 అంటే L, 2 అంటే ఇలా. నెక్స్ట్ the third one is, what is the third one? Third one is, we'll write it here. C, Lx5 into 2. Okay, so L ante 50 plus this is 10, this is 5 into 2. So 50, 60, 65, 65 into 2, 5 2s are 10, 6 2s are 12, 130, 130 ante 100, 10, 20, 30. ఈ వీడియో చూసిన తర్వాత ప్లీజ్ ఓపెన్ ఎన్సీఆర్టీ, ప్లీజ్ ఓపెన్ ఎగ్జాంపులర్, లేదా ఇంకేదన్నా క్లాస్ 5 బుక్స్ ఉంటే కూడా వాటిని ఓపెన్ చేసి అందులోంచి కొన్ని ప్రాబ్లమ్స్ని ఏవైతే కొంచెం డిఫికల్ట్గా ఉంటాయో బేసిక్ ప్రాబ్లమ్స్ చేయకుండా ఎక్సర్సైజ్కి ఎండ్లో ఉండే ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. క్లాస్ 5 బుక్స్ తీయండి, అందులోంచి లాస్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని కొంచెం సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి విత్ పేపర్ అండ్ పెన్, ఓరల్లీ కాకుండా.